దయచేసి మీ సెల్ ఫోన్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ చేయండి. ఏదన్నా మీకు డ్యూటీ నుంచి కాల్స్ వస్తాయి అనుకుంటే సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. అలాగే వాక్య పరిచర్య సమయంలో అటు ఇటు కదలకండి, ఎందుకంటే ఇది కొన్ని వందల మంది లైవ్లో చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా మీరు సహకరించాలని ప్రభు పేట మనం గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు చాలాసార్లు ఒక వేదన ఉండేది. ఎందుకంటే నేను సంసార పక్షంగా ఉన్న సేవకుని ఒకటి, రెండోది సెంటర్లో బాధ్యత కలిగిన సేవకుని ఒకటి. ఈ కారణం చేత శనివారం వచ్చి ఆదివారం పోయిన రోజులు చాలా ఉన్నాయి. చాలామంది అన్న మా ఇంటికి రావా అనేవాళ్ళు, దర్శించడానికి కూడా సమయం లేని పరిస్థితులు ఉండేవి. కానీ దేవుని మహాకృప ఈ నెల రోజులు ప్రతిరోజు మనం కలుసుకోవడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. నేను ఎంతైతే బాధపడ్డానో దేవుడు నాకు అంత సంతోషం అయితే నా మట్టుకు నాకు ఇచ్చాడు. నీ పరిస్థితి ఏంటో తెలియదు, కానీ ప్రతిరోజు ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ఒకరినొకరు చూసుకొని దేవుణ్ణి ఆరాధన చేయటానికి, యోగక్షేమాలు తెలుసుకోవటానికి, మరలా దేవుని వాక్యంతో బలపడటానికి దేవుడు కృపనిచ్చాడు. నిజంగా ఈ ఆలోచన నాకు రాకపోయినా దేవుడు ఎందుకో సహోదరులను ప్రేమించి వారికి ఈ ఆలోచన ఇచ్చాడు. అందును బట్టి సంఘం అంతటి తరపున సహోదరుడు కరుణాకర్ గారికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ, ఆయన చూపుతున్నటువంటి కనికరము మనకు అర్థం కావాలంటే ఆయన మనల్ని పుట్టం వేస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా దేవుని ప్రేమ, ఆయన వాత్సల్యత మనకు సమృద్ధిలో అర్థం కాదు, సంతోషంలోనూ అర్థం కాదు. మనం ఎప్పుడైతే పుట్టం వేయబడుతూ ఉంటామో అప్పుడే ఆయన యొక్క దాతృత్వము, ఆయన యొక్క ప్రేమ, ఆయన సహనము, మనకు ఆయన ఎంత సమీపంగా ఉన్నాడో ఆ సమయంలోనే మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? చేతులైతే హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నిత్యము మనకు తోడుగా ఉండి నడిపిస్తానన్న దేవుడు మనతో వస్తున్నాడని మనం అనుకుంటూ ప్రయాణం చేస్తుంటాం. ఎదురుగా ఏదో సమస్య, బాధ మనకు రాగానే పక్కన చూసేసరికి ప్రభు ఉండడు. ఎప్పుడన్నా గమనించారా? మనకు సమస్య, పరిస్థితులు, వ్యతిరేకత కనపడినప్పుడు మన పక్కన చూసుకుంటే ప్రభు ఉండడు. ఎందుకంటే అప్పటిదాకా నడిపించిన దేవుడు ఆ సమస్య, శోధన రాగానే ప్రభు పక్కకు తొలగిపోతాడు. ఎందుకంటే ఆ సమయంలో కూడా మన విశ్వాసపు నేత్రాలతో ఆయన పక్కనే ఉన్నాడని ధైర్యంతో నడవటానికి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయమే మన జీవితాన్ని అద్భుత రీతిగా మలిచే సమయం. సరిగ్గా మన ఎదుట సమస్య ఉన్నప్పుడు, సరిగ్గా మన ఎదుట మనము సాధించలేని పరిస్థితి ఎదురుగా ఉన్నప్పుడు సడన్ గా ప్రభు మాయమైపోతాడు. ఆ సమయంలో దేవుడు మనలో ఆశించేది ఏంటంటే, నేనున్నానన్న ధైర్యంతో నా బిడ్డలు ఇంతకాలం ఎలా నడిచారో ఆ సమస్య గుండాల మధ్యలో కూడా అలాగే నడవాలని ఆయన ఆశ కలిగి ఎదురు చూస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మన విశ్వాసము, మన నిరీక్షణ, మన ప్రేమ ఆ సమయంలోనే వ్యక్తపరచబడుతుంది. చాలా మంది కరెక్ట్గా కఠినమైన సమయంలో, అది అనారోగ్యమే కావచ్చు, ఆర్థిక పరిస్థితే కావచ్చు, మరి అది ఏదైనా కావచ్చు, మనము జయించలేని పరిస్థితి, మన వల్ల కాని పరిస్థితి ఎదురైనప్పుడు మీరు చూడండి,
ఇప్పుడు ఎన్నో సాక్ష్యాలు మనం విన్నాం. ఆ సాక్ష్యాల వెనుక దాగి ఉన్న అద్భుతమైన సత్యం ఏమిటంటే ఆయన ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందరూ విడిచిపెడతారు, ఎందుకంటే ఆ ప్రయాణంలో మన మనసులో ఉన్నదాన్ని తెలుసుకోవాలి. నాతోనే వస్తున్నారా వీళ్ళు, నిజంగా నన్నే వెంబడిస్తున్నారా, లేదా ఇంకెవరి మీదన్నా ఆధారపడ్డారా అని ప్రభు మనల్ని పరీక్షించటానికి పరిస్థితులు ఎదురొచ్చినప్పుడు ప్రభు పక్కకు మౌనం వెళ్ళిపోతాడు. మన మీద అలిగినట్లుగా వెళ్ళిపోతాడు. మనకు అర్థం కాదు, అరే ఇంతసేపు మాట్లాడుకుంటూ వచ్చాడు, ఆ విషయంలో జయమిచ్చాడు, ఆ ప్రార్థన చేస్తే సమాధానం ఇచ్చాడు, అక్కడికి వెళ్తే నా సమస్య పరిష్కారం అయింది, ఈ సమయంలో ప్రభు లేడేంటి అనుకుంటాం మనం. అప్పుడు ఆటోమేటిక్గా మన దృష్టి మన వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. ఫలానా వాళ్ళు బంధువులు ఉన్నారు కదా, స్నేహితులు ఉన్నారు కదా, తోబుట్టువులు ఉన్నారు కదా, కన్నవారు ఉన్నారు కదా అని వాళ్ళ మీదకి ఆటోమేటిక్గా మన దృష్టి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో కూడా ఎవరు రారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుతో నడుస్తున్న ఈ ఆత్మీయ ప్రయాణంలో మనం సంపూర్ణమై ఆయన మీద ఆనుకోవటానికే ప్రతిదీ సమకూడి మన మేలు కొరకు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమయంలో ఎవ్వరూ తోడు రానప్పుడు మనం చేసేది మరలా ఏమిటి? అయ్యా 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 అని ఆయన కాళ్ళు పట్టుకోవటమే. ఒక్క క్షణం నీకు దూరం అయ్యాడా, ఆ ఆర్తనాదం కొరకు, ఆ అంగలార్పు కొరకు, నీ అంతరంగంలో దాగి ఉన్న ఆయన ప్రేమ కొరకు ఆయన తప్పించిపోతాడట. ఆ ఒక్క క్షణం మాత్రం నీకు దూరం అయిపోయి నువ్వు వేసే కేకల వెనుక నీకు కలుగుతున్న బాధ, నువ్వు దూరమైపోయిన వారి గురించి నువ్వు దుఃఖపడుతున్న బాధ, నీ ఒంటరితనంలో నువ్వు వేడుస్తున్న దుఃఖము, ఇవన్నీ చూసి గొప్ప వాత్సల్యతతో వచ్చి నిన్ను ఓదారుస్తాడట. చప్పట్లు బట్టి ప్రభుని కనుకుంటాను. ఆ ప్రేమను తెలుసుకోవడానికి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకనంటే ఆయన మనల్ని నిర్మించుకున్న విధానం ఒకసారి మనం ఆలోచన చేస్తే తన కొరకే అని ఉంటుంది బైబిల్. ఆయన కొరకే మనల్ని నిర్మించుకున్నాడు. ఎక్కడ తప్పిపోతామో, ఎక్కడ దూరం అవుతామో అన్న తపనే తప్ప నా ప్రభుకి మనల్ని దుఃఖ పెట్టాలని, మనల్ని బాధ పెట్టాలని, లేదా మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాలని ఆయన ఉద్దేశం కాదు. మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు మనల్ని ఒంటరిగా ఎందుకు విడిచిపెడతాడు? మన కొరకు సమస్తాన్ని కోల్పోయిన దేవుడు మనల్ని అనాథలుగా విడవనని తన ఆత్మనే మన యొద్దకు పంపాడు. అయితే ఈ పరిస్థితుల మధ్యలో, ఈ వ్యతిరేకతల మధ్యలో, అందరూ దూరపోయిన మధ్యలో దేవుడు మనకు నేర్పించే పాఠం ఒకటే, ఎప్పటికీ ఎన్నటికీ ఆయన మీదనే మనం ఆనుకోవాలని. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒక మాట, యెషయా పుస్తకం 49వ అధ్యాయము 17వ వచనం. యెషయా పుస్తకం 49వ అధ్యాయము 17వ వచనం. తన గర్భంలో పెట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలు మరచున వారైన మరచుడు గాని 48వ అధ్యాయమండి, క్షమించండి. యెషయా పుస్తకం నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు.
నీకు ప్రయోజనం కలుగునట్లు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీ దేవుడనైనా యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట, లోకములో నుండి అమూల్యమైన నా రక్తాన్ని ఇచ్చి నిన్ను విమోచించిన నేనే నేను నడిపిస్తాను. విమోచించాడు కనుక, విడుదలనిచ్చాడు కనుక ఆయన అంటాడు, నేనే నిన్ను నడిపిస్తాను. ఎలా నడిపిస్తాడట? ఉపదేశము చేయుచు నేను నిన్ను నడిపిస్తాను. ఎందుకు నడిపిస్తున్నాడంటే, చదవండి ఒకసారి మళ్ళీ అదే వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవించుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు. చాలండి. ఎందుకు నడిపిస్తున్నాడు అని అంటే, మనకు ప్రయోజనము కలుగ చేయుటకు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దమ్మా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిష్ప్రయోజకంగా జీవించడానికి కాదు ప్రభు మనల్ని విమోచించింది. వ్యర్థంగా బ్రతకటానికి కాదు ప్రభు మనల్ని విమోచించింది. ఎన్నిక లేని వారిగా బ్రతకటానికి కాదు ప్రభు మనల్ని విమోచించింది. ప్రయోజకులుగా ఉండుటకే, మన జీవితం ప్రయోజనకరంగా మార్చబడుటకే ప్రయోజకుడైన దేవుని యొక్క రక్తము చేత మనల్ని విమోచన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రక్తము పరిశుద్ధమైంది, విలువైంది అన్నప్పుడు, ఆ విలువైన రక్తముతో మనం కడగబడ్డప్పుడు, విలువైన రక్తముతో మనం కొనబడినప్పుడు, మనము ఎంతటి విలువ కలవారమో మనం ఆలోచన చేయాలి. అందుకే మీకు ప్రయోజనము కలుగుటకు, మీకు ఒక ఉన్నతమైన స్థాయినిచ్చుటకు నేనే ఉపదేశం ఇచ్చి మిమ్మల్ని నడిపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విమోచించిన వాడు ఆయనే కనుక ఆ త్రోవ ఏమిటో తనకే తెలుసు. విమోచించే ముందే మనకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆదాము పుట్టక మునుపు ఆదాము కొరకు ఒక తోటను ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ తోటలో ఏముండాలో అవే ఉంచాడు. ఆ తోటలో నువ్వేం చేయాలో అవే నిర్ణయించి పెట్టాడు. ఆదాము పుట్టక మునుపు ఆదాము కొరకు ఒకటి సిద్ధపరచబడి ఉంది. అందులో జీవం ఉంది, అందులో ఫలభరితమైన జీవితం ఉంది, అందులో దేవుడు నడిచే అనుభవం కలిగిన స్థలములోనే అతన్ని నియమించాడు కనుక దానిని నిర్మించి మానవుణ్ణి తయారు చేశాడు దేవుడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయండి. లోకములో మనము శాపగ్రస్తులుగా ఉన్నప్పుడు, లోకములో మనం ప్రభుని ఎరగనప్పుడు, నిన్ను విమోచించే ముందు నీవు నడవవలసిన మార్గాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేనే నడిపిస్తాను అన్నాడు. మనం నడిస్తే పడిపోతాం, మనం నడిస్తే జారిపోతాం, మనం నడిస్తే అపజయాల పాలవుతాం, మనం నడిస్తే మన వరకే తృప్తిపరచబడతాం, కానీ మనల్ని విమోచించిన దేవుణ్ణి మనము తృప్తిపరచలేము. అందుకే నేను విమోచించాను కనుక, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడను నేనే కనుక మిమ్మల్ని నేనే నడిపిస్తాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధ, ఎందుకు అనారోగ్య పరిస్థితి, ఎందుకు మరణం పడకల వరకు దేవుడు తీసుకెళ్తున్నాడు? ఎందుకు అందరినీ దూరం చేస్తున్నాడు? ఎందుకు అందరి మనస్తత్వాలు ఎలాంటివో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎవరెవరు ఎలాంటి వారు, ఎవరి మనస్తత్వం ఎలాంటిది, కన్న బంధం ఎలాంటిది, తోబుట్టుల బంధం ఎలాంటిది, అన్నదమ్ముల బంధం ఎలాంటిది, పరిస్థితులు నీకు అననుకూలంగా ఉన్నప్పుడు నిన్ను ఆదరించేవారు ఎవరో ఉండరని చెప్పడానికే దేవుడు
నేనే మిమ్మల్ని నడిపించేదని ప్రభు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం తెలవటానికి ఈ బైబిల్లో మొట్టమొదట గ్రంథం రాసిందే యోబు. ఈ బైబిల్లో మొదట రాసిన గ్రంథమే యోబు గ్రంథం. అదే సంఘం. అప్పుడే చెప్పాడు యోబు, నీ శ్రమల్లో, నిందల్లో, బాధల్లో నీతో ఎవ్వరూ ఉండరు, నీ దరి దాపుల్లోకి ఎవరు రారు. అయితే ఒకటి, నువ్వు స్వస్థపరచబడిన తర్వాత, నువ్వు బాగైన తర్వాత, నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత మరలా వీళ్ళందరూ కానుకలు తీసుకొని వస్తారనుంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఎప్పుడు ఉంటారు, ఎవరు ఎప్పుడు ఉండరు నీకు యోబు గ్రంథమే బయలుపరిచింది. ప్రారంభమే దేవుడు చెప్పాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక నటనలో, పతనమైపోయే ఈ లోక జీవితంలో నీ ఒక స్థిర బుద్ధి గలవాడవై ప్రభు పైన ఆనుకొని నడవాలన్నదే దేవుని సంకల్పం. ఎందుకు ఆయన అంతగా ప్రేమిస్తున్నాడంటే నీ కొరకు ప్రాణం పెట్టాడు. నిన్ను కన్నవారు రారే, నీతో పెరిగిన వారు రారే, నీకు తోడుగా ఉంటానని 7 అడుగులు వేసిన వారు ఎవరు రారే. మొన్న హాస్పిటల్కి వెళ్ళాను, కోవిడ్ హాస్పిటల్కి, ఒక తల్లి గారికి ప్రార్థన చేయటానికి. అక్కడ ఒక దృశ్యాన్ని చూసి గుండె పగిలిపోయింది. ఒక చిన్న బాబు మెట్ల మీద కూర్చొని ఏడుస్తున్నాడు. వాళ్ళ తల్లి లోపల కోవిడ్ హాస్పిటల్లో జాయిన్ అయింది, ఆక్సిజన్ పెడుతున్నారు. అక్కడ 10 మంది పోగయ్యారు. ఏంటి ఆ బాబు ఏడుస్తున్నాడు, కోవిడ్ బాబు గారు అంటే, కాదండి వీళ్ళ నాన్నగారు వీళ్ళమ్మ హాస్పిటల్ అడ్మిట్ అయితే ఈ పిల్లోని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్నాడు. వాళ్ళు అవకాశం ఇస్తే తీసుకొచ్చేవాడిని. అంతలోకి వాళ్ళ బంధువులకి ఎవరికో ఫోన్ చేశారంట. వాళ్ళు వచ్చి ఆ పిల్లోడిని తీసుకెళ్లారు. ఆ పిల్లోడు వెళ్ళేదాకా నేను అక్కడే ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 9 మాసాలు మోసి పెంచిన తల్లి హాస్పిటల్లో ఉంటే ఆ బిడ్డను కన్న తండ్రి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. మనం ఏ రోజుల్లో ఉన్నామో జ్ఞాపకం చేసుకోండి. మనం ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నామో జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నిన్ను నన్ను కన్న దేవుడు విడువక ఎడబాయక మన ఎడల కృప చూపుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చూడండి, బైబిల్లో ఒకే ఒక భక్తుడికి దేవుడట మార్గం చూపించాడట. బైబిల్ సెలవిస్తుంది, మోషేకి దేవుడు తన మార్గం అంతా చూపించాను అని ఉంది బైబిల్లో. మోషేకి ఎందుకని మోషే గురించి దేవుడు అంత ఖచ్చితమైన సాక్ష్యంతో కూడిన మాట మాట్లాడాడంటే, మోషే అనే పేరుకు అర్థము అతడు నీటి నుండి తీయబడిన వాడు, విమోచించబడిన వాడు అని అర్థం. అతడు నీటిలో నుండి తీయబడ్డాడు కనుక అతడికి మోషే అని నామకరణం చేయబడింది. అతని గురించి ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మోషేకి తన మార్గం అంతా దేవుడు తెలియపరిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే కూడా ప్రభుని అడిగిన విషయం ఏంటంటే, ప్రభువా నేను విమోచించబడ్డాను, నీ ద్వారా నువ్వు రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళలేను. చూసారా అద్భుతమైన సహవాసం, ఆ అద్భుతమైన సంకల్పం ఎవరు గ్రహించగలుగుతారు? మోషేకి దారి చూపించినాను అని ప్రభు చెప్పాడు. మోషే అంటాడు, ప్రభువా నువ్వు రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళలేను, ఒక అడుగు కూడా నేను వేయలేను. ఎందుకన్నాడు ఆ మాట అంటే, ఈ ప్రజలందరూ కూడా మూర్ఖపు మనసులు కలిగిన వారు, మాట విననటువంటి వారు, లోబడనటువంటి వారు, తిరుగుబాటు కలిగినటువంటి వారు. వీరి మధ్యలో నేను పోలేనయ్యా, నువ్వు రాకపోతే నేను వెళ్ళలేనయ్యా అంటాడు. అప్పుడు మోషేకి తోడై ఉండి దేవుడు నడిపించాడట. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తామా హల్లెలూయా. హల్లెలూయా. ఎలా నడిపించాడో, ఎక్కడ నడిపించాడో కూడా కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 15వ మాట.
తేలును కలిగి తాపకరమైన పాములను తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. ఆ గొప్ప అరణ్యములో ఆయన మిమ్మలను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. ఆ తుదకు నీకు మేలు చేయవలనని తుదకు మీకు మేలు చెయ్యవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యములో నిన్ను పోషించెను. అరణ్యములో నిన్ను పోషించెను. అయితే చాలండి. చూడండి ప్రియ దేవుని పిల్లారా, ఎక్కడ నడిపిస్తున్నాడట? తాపకరమైన పాములు, తాపకరమైన తేళ్లు కలిగిన మధ్యలో నీళ్లు లేని ఎడారిలో నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను. బాగా ఆలోచన చేయండి. వాళ్ళని ఎక్కడయ్యా నడిపిస్తున్నాడంటే భయంకరమైనటువంటి కఠినమైన పరిస్థితుల మధ్యలో, మనిషి చనిపోవటానికి అర్హత కలిగిన స్థలములో ప్రభు నడిపిస్తున్నాడు. విషపూరితమైనటువంటి జంతువుల మధ్యలో. ఎందుకు ప్రభు ఇలా నడిపిస్తున్నామంటే అక్కడ రాయబడ్డ మాట, తుదకు మీకు మేలు కలుగుటకు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. తుదకు, చివరికి మీ జీవితము మేలుకరంగా మార్చడానికి. ఇందులో దేవుని యొక్క వాత్సల్యత, ప్రేమ ఎంత దాగుందో ఆ మాటలు పలుమార్లు మనం చదువుకున్నాం. ఈ బైబిలు 2012 సంవత్సరాలకు, ఇంకా ముందు 500 సంవత్సరాలకు పూర్వం చేయబడింది, రాయబడింది. అప్పటి నుంచి ఇవే మాటలు మనం వింటూ వస్తున్నాం. కానీ ధ్యానించినప్పుడు అంతా ఏదో ఒక కొత్త మర్మాన్ని దేవుడు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని లక్షల మంది సేవకులు చెప్తున్నారు ఇవే మాటలు, ఇదే బైబిల్. కానీ ప్రతి ఒక్క సేవకుడి నోట ఒకే వాక్య భాగంలో నుంచి ఏదో ఒక కొత్త పదాన్ని దేవుడు తీసుకొస్తాడు. అందుకే ఈ బైబిల్కి ఉన్న పేరు ఏంటంటే జుంటి తేనె దారల కన్నా మధురమైంది. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యాన్ని చదవటం కాదు, కానీ మీరు వాక్యాన్ని ధ్యానించండి అన్నాడు యెహోషువతో. ధ్యానించడం అంటే నెమరు వేయటం. చూడండి, పశువు గడ్డి త్వరగా తినేసి కడుపులో పెట్టుకొని అది తీరిగ్గా పశుశాలలో పడుకున్నట రాత్రిపూట దాన్ని మరలా నోట్లోకి తెచ్చుకొని చక్కగా మెత్తగా నవిలి మింగేస్తుందట. ప్రభు చెప్పిన మాట కూడా అదే. వాక్యాన్ని విని మీరు దాన్ని ధ్యానించినప్పుడు జుంటి తేనె దారుల కన్నా మధురంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట, భయంకరమైన పాముల మధ్యలో, తేళ్ల మధ్యలో, నీళ్లు దొరకని ఎడారిలో మిమ్మల్ని నడిపిస్తున్నాను అన్నాడు. ఎందుకంటే మేలు కలగటానికి. చూడండి, ఈ రోజున మనం లోకంలో నుండి మనం రక్షించబడ్డాం. నేనే నడిపిస్తానని ప్రభు మాట ఇచ్చాడు. ఇప్పుడు ఈ లోకం కాకుండా మరొక సపరేట్ మార్గం మనకేం లేదు కదా. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇదే లోకంలో నుండి మనం వచ్చాం. ఆ లోకంలో ఎలాంటి వారో అక్కడ రాయబడి ఉంది. సర్పము, తాపకరమైనటువంటి మనుషులు, శాపకరమైనటువంటి మనుషులు, హాని చేసే మనుషులు, వీళ్ళందరి మధ్యలో నుండి మనం వచ్చాం. ఎలా వచ్చాం? ఆయన రక్తము చేత విమోచించబడి వచ్చిన తరువాత దేవుడు మరలా ఎక్కడ నడిపిస్తున్నాడంటే వాళ్ళ మధ్యలోనే మనల్ని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కొత్త మార్గం అంటే ఏంటంటే అక్కడ రాయబడ్డ మాట, అదే ఎడారిలో మన్నా ఉంది కానీ అప్పుడు మనకు తెలియదు. అదే ఎడారిలో మన దాహం తీర్చడానికి రాయి ఉంది కానీ అప్పుడు మనకు తెలియదు. అందుకే ఆ తాపకరమైనటువంటి పాములు, ఆ విష సర్పముల మధ్యలో మీరు నడుస్తున్నప్పుడట
ఆకాశము నుండి కురిచే మన్నాతో మిమ్మల్ని పోషిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే నేను ఉపదేశము చేసి వారిని నేను నడిపిస్తాను. అప్పుడు వాక్యం తెలియక, అప్పుడు దేవుని రుచి తెలియక, పాపములో, పాపాత్ముల మధ్యలో, శాపగ్రస్తుల మధ్యలో శాపగ్రస్తమైన జీవితాన్ని మనం అనుభవించి విమోచించబడి వచ్చిన తరువాత దేవుడు సపరేట్ రూట్ ఏమి లేదు, కానీ అదే ప్రజల మధ్యలో సపరేట్ గా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఎవరైతే శాపగ్రస్తంగా ఉన్నారో, ఎవరైతే హానికరంగా ఉన్నారో, ఎవరైతే మనల్ని నిందించారో, ఎవరు అవమానపరిచారో, ఎవరు మనల్ని తల దించుకునేలా చేశారో, వారి ఎదుట ఆయన ఉపదేశము చేయుచు బండలోని నీరు తాగిపిస్తూ ఆ అరణ్యములో మనల్ని నడిపిస్తాడట. అది దేవుని సంకల్పం. నాకెందుకు శ్రమలు వస్తాయి, నాకెందుకు దుఃఖం వస్తాయంటే నువ్వు ఉన్నది ఎక్కడ? లోకాన్ని విడిచిపెట్టి సపరేట్ గా పరలోకంలో మనకు మార్గమే లేదు. దేవుడు ఎందుకు ప్రభు ఇలా నడిపిస్తున్నావంటే నిన్ను శోధించుటకును నిన్ను అణచుటకును అంటాడు. అంటే నువ్వు ఏ అవిధేయతతో ఆ ప్రజల మధ్యలో జీవించి శాపగ్రస్తమయ్యావు, నువ్వు ఏ తిరుగుబాటు మనసు కలిగి ఆ ప్రజల మధ్యలో జీవించి నువ్వు నష్టపోయావు, ఆ ప్రజల మధ్యలో నేర్చుకున్న ఆ అనుభవాలు నీలో నిర్మూలపరచబడి ఒక విధేయత నీకు కలగటానికి, ఒక సౌందర్య రూపం నీకు కలగటానికి, ఒక యోగ్యమైన పాత్రగా నీవు మారటానికి నిన్ను శోధిస్తూ నడిపిస్తాను అన్నాడు. దేవుని ప్రణాళిక. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం శోధించబడుతున్నాం. కారణం ఏంటంటే మనము బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఆదరిస్తారేమో, ధైర్యపరుస్తారేమో, సహాయం చేస్తారేమో, హక్కును చేర్చుకుంటారేమో అని మనం తాపత్రయపడతాం. కానీ ఎవరు రారు. ఎందుకంటే ఆ సమయంలో నీ గుండె పగిలి నువ్వు ఏడుస్తున్నప్పుడు, ఇలాంటి వారు నాతో ఉన్నది, ఇలాంటి ప్రజలతోనే నేను ఇంతకాలం ఉన్నది, వీళ్ళనా నేను ఇంతగా ప్రేమించింది అని నువ్వు గుండె పగిలి ఏడుస్తున్నప్పుడు నీలో ఉన్నటువంటి ఆ కరుకుదనము, ఆ లోక సంబంధమైన దాన్ని ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు నీ దీనత్వాన్ని బట్టి ఆయన వాత్సల్యతతో వచ్చి నిన్ను ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అదే ఆయనను మనం గోజాటం. అందరూ దూరమైపోయినప్పుడు అయ్యా, అబ్బా, తండ్రి, నాయన, యేసయ్యా అని రోదన చేస్తున్నప్పుడు నీ అంతరంగ ఘోష, నీవు తపన పడుతున్న ఆ అంతరంగ ఘోష, ఏ ప్రేమ కొరకు ఆరాటపడుతున్నావో, ఏ ఆదరణ కొరకు ఆరాటపడుతున్నావో, ఎవరి మాట కొరకు ఆదరణ పడుతున్నావో, అవన్నీ నీకు దూరమైపోయినప్పుడు దేని మీద ఆధారపడాలో ఆయన నేర్పించడానికి రెప్పపాటులో నీ దగ్గరకు వచ్చి ఆయన వాత్సల్యత చూపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే తాపకరమైన మనుషుల మధ్యలో, తాపకరమైన విషసర్పాల మధ్యలో మనం జీవించినప్పుడు మన విషపూరితమైన మనుషులుగా మారిపోయామే. కానీ ఆ మార్గంలో మన్నా ఉన్నదని మనకు తెలియదు. ఆ మార్గంలో మన దాహం తీర్చే బండ ఉన్నదని మనకు తెలియదు. అందుకే నేను నడిపిస్తాను అన్నాడు ఆయన. ఉపదేశము చేయొచ్చు అనగా ఉపదేశానికి సారాంశం ఏంటంటే ప్రేమ. ఉపదేశ సారాంశము ప్రేమ. అది ప్రేమ చూపుతూ నిన్ను నేను నడిపిస్తున్నప్పుడు క్రీస్తనే బండ ద్వారా నీ ప్రతి దాహం, దేని గురించి అంగలారుస్తున్నావో, ఏది కోల్పోయి అంగలారుస్తున్నావో, నీ జీవితానికి ఏది కొరతై నీవు దాహముగానే కేకలు వేస్తున్నావో, ఆ క్రీస్తనే బండ ద్వారా నీ దాహమును తీరుస్తూ ఉపదేశ క్రమములో నిన్ను స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, భక్తుడైన పౌలు గారు అంటాడు, గలతీకి రాసిన పత్రిక అనుకుంటారు, చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయము 12వ వచనం చూడండి. అన్యజనులు మిమ్ములను ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తురో మిమ్ములను ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తారు ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి, అదిగో ఆ మాట జాగ్రత్తగా వినండి. ఉపదేశము ద్వారా నువ్వు నడిపింపబడుతున్నప్పుడు దేవుని చేతిలో ఉపదేశము ద్వారా ప్రేమతో నింపబడి ఆయనతో నీవు నడుస్తూ నీ దాహము తీర్చబడుతున్నప్పుడు అన్యజనులు చూసట ఆ విషయము వారు మీ సత్క్రియలను చూచి, ఒకప్పుడు నిన్ను తిట్టిన వారు, నిన్ను నిందించిన వారు, అవమానపరిచిన వారు, నీ పేరు చెడ్డదని కొట్టివేసబడ్డ వారు నీ సత్ప్రవర్తనను చూసి వాటిని బట్టి ప్రభు రాబోయే దినమున దేవునిని మహిమపరచునట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన కలిగి మంచి ప్రవర్తన గలవారై ఉండవలని మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాను. పేతురు ప్రభుతో నడిచినప్పుడు అన్యుడిగానే ఉన్నాడు. ప్రభుతో నడిచినప్పుడు స్వార్థముతోనే నడిచాడు. ప్రభుతో నడిచినప్పుడు భయంగానే నడిచాడు. ప్రభుతో నడిచినప్పుడు దర్శనం లేకనే నడిచాడు. కానీ ఎప్పుడైతే ప్రభు యొక్క ఆత్మ నింపబడ్డాడో అతడు రాస్తున్న మాట, ఏ ప్రజలు నిన్ను అవమానించారో, ఏ ప్రజలు నిన్ను దుఃఖ పెట్టారో, ఏ ప్రజలు నిన్ను హేళన చేశారో ఆ ప్రజల మధ్యలో ఇదిగో తను నీకు తోడై వస్తున్నాడు కనుక వారి మధ్య నీ ప్రవర్తన యోగ్యమైనదిగా కనపరచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఎవరంటే ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడైతే తలదించుకున్నావో అక్కడ తలెత్తేవాడు, నువ్వెక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడ సమకూర్చేవాడు, ఎవరైతే నిన్ను తూలనాడలో వాటి ఎదుట నిన్ను గణపరిచే దేవుడు ఆయన. అందుకే ఈ రోజు వరకు ఈ క్షణం వరకు సమస్తాన్ని దూరపరిచి నీవు నా సొత్తు అని పిలుచుకున్న దేవుడు ఆయన విడవకుండా నిన్ను ఎడబాయకుండా నడిపిస్తున్నాడు. ఎందుకు ప్రభువా ఇదంతా నా పట్ల చేస్తున్నావనంటే నా కొరకే అంటాడు. చూడండి ఆ మాట కూడా యెషయా పుస్తకం 48వ అధ్యాయము, యెషయా పుస్తకం 48వ అధ్యాయము 10-11 మాటలు ఒకసారి చూడండి. నిన్ను పుటము వేసి తిని ఎండిని వేసినట్లు కాదు. ఆ మాట జాగ్రత్తగా ఆలకించండి. ఇబ్బంది, నన్ను దిశలా నీకు ఆదరణ దొరకని స్థితి, ఎటు చూసినా ఓదార్పు దొరకని స్థితి, ఆ స్థితిలో నేను నిన్ను ఇబ్బంది కొలిమిలో పుట్టం వేస్తున్నాను. నా నిమిత్తము నా కొరకే నేను అలా చేస్తున్నాను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను నేను ఎవ్వరికి ఇచ్చువాడను కాను. చాలండి. ఎందుకయ్యా పుట్టం వేస్తున్నావు ప్రభువా? ఎందుకయ్యా ఈ బాధ నాకు? ఎందుకయ్యా ఈ దుఃఖం నాకు? ఎందుకు ప్రభు ఇంత వేదన నాకు అని అంటే నేనే కావాలని చేస్తున్నా అంటాడు దేవుడు. పొగరుగా మాట్లాడే వాళ్ళతో మీరు మాట్లాడండి, ఎందుకు అట్లా చేసావంటే కావాలని చేస్తే నేను అంటాడు. మనం వాడిని చూస్తే పొగరు అనుకుంటాం కానీ వాళ్ళు రోషం మనకు అర్థం కాదు. కావాలని చేసిన నేనే అంటాడు. నా ప్రభువు కూడా చూడండి మనతో ఎలా మాట్లాడతాడు. కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆయనను బతిలాడటానికి పోతే ఎందుకయ్యా, అయ్యా నాన్న ఎందుకు ఇట్లా చేసినావు, నన్ను నేనేం తక్కువ చేసిన నాన్న, నీకు నీ దగ్గరే ఉన్నా కదా ప్రభువా, నువ్వు చెప్పినట్లు ఇంటున్నాగా ప్రభువా, ఈ బాధ ఏంటి నాకు, ఈ దుఃఖం ఏంటి, చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఊక నా కోసం నేను చేసుకున్నా అంటాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వాళ్ళు ఎవరు అనుకుంటే నాకేంటి, నా కొరకు నేను చేసుకున్నా. వాళ్ళ లేదేంటి రోషం దేవునికి. మళ్ళా పైగా అంటాడు ఇంత బాధనా నాకంటే, అవును వెండిని వేసినట్టు కాదు, బంగారాన్ని పుటం వేసినట్టుగా నేను వేస్తున్నా. ఎక్కడ వేస్తున్నాడటది? అగ్నిలో. ఎందుకంటే నీలో నా మహిమను దాచిపెడితే దుష్టుడు దొంగిలించాలని చూశాడు. నీలో నా మహిమను దాచి ఉంచితే వాడు దొంగిలించాడని చూశాను. కానీ వాడిది ఏది నీలో లేకుండా
మస్ట్ అంతా తొలగించినట్లుగా బంగారాన్ని పుటం వేసినట్లుగా నేను నిన్ను అగ్నిలో పుటం వేశానంట. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆ శ్రమనే చూస్తాం కానీ ఆ మాటలో దేవుని ప్రేమ చూడండి. నేనే అన్న కాడ ఆయన ఎంత రోషంతో ఉన్నాడు మన పట్ల. శ్రమ పెట్టే విధానంలో కూడా వాడిది ఏది నీలో ఉండకుండా చేయటానికి, అపవాదికి సంబంధించిన సొత్తు, లోకానికి సంబంధించిన ఆలోచన ఏది లేకుండా వెండిని వేసినట్లు కాదయ్యా, బంగారాన్ని వేసినట్లు వేశాను అంటే ఏం మస్తు కనపడకూడదట ప్రభుకి. అందుకే ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇదిగో అపవాది వస్తున్నాడంటే వాడు వస్తే రాని వాడికి సంబంధించింది నా దగ్గర ఏది లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పరిశుద్ధ దేవుడైన ఇశ్రాయేలీల దేవుడు చెప్పు సంగతులు అంటాడు. ఇశ్రాయేల్ పేరు ఎందుకు ఉపయోగించాడు? యాకోబు ఇశ్రాయేలుగా మారడానికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో లాభాన్ని ఆపుతాడు. లాభాన్ని వచ్చిన విగ్రహం ఎందుకయ్యా నువ్వు తీసుకెళ్తున్నావు? నీ తండ్రి ఇంటి మీద నీకు ఆశ కలిగితే వెళ్తే వెళ్ళు. నీ తండ్రిని చూడాలని బుద్ధి పుడితే నువ్వు వెళ్తే వెళ్ళు, కానీ నా విగ్రహం ఎందుకు తీసుకెళ్తున్నావు? సవాలు చేశాడు యాకోబు. నా గుడారాలన్నీ వెతుక్కో, నీ విగ్రహం కానీ కనపడితే నేను ఇక్కడే చనిపోవాలి. నువ్వు ఎలాగైనా చంపే నన్ను, నేను అప్పగించుకుంటాను అన్నాడు యాకోబు. అందుకే నా ప్రభు అంటాడు, యాకోబులో నేను ఏ వంకరతనం చూడలేదు, రోషం చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అతడు విగ్రహం లేదని తేటపరుచుకొని వెళ్ళాడో అక్కడ నిబంధన జరిగిందట. రాళ్లను కుప్పగా వేసి, ఇదిగో లాభం, ఈ రాయి కుప్పనే సాక్ష్యం నీకు నాకు. నువ్వు నా దగ్గరికి రాకుండా, నేను నీ దగ్గరికి వెళ్ళకుండా ఈ సాక్ష్యమే కుప్ప అని అక్కడ రాళ్ల కుప్పనేసుకున్నాడట. అది నేటి వరకు అక్కడ ఉంది అని బైబిల్ సెలవిస్తుంది. మనం ఆ దేశానికి వెళ్ళినప్పుడు, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు మనకు కనిపిస్తుంది ఆ ఏరియాలో ఒక పెద్ద పర్వతం మాదిరి ఉంటుంది. అదేంటంటే అక్కడ సాక్షి కుప్ప అని రాసి పెట్టి ఉంటుంది అరబిక్ భాషలో. లాబాను యాకోబు విడిపోయిన స్థలం అది. ఇశ్రాయేలీల దేవుడు ఎప్పుడూ ఆ కుప్పను చూస్తూ ఉంటాడట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు ప్రధాన పౌరుడైనటువంటి పేతురు రాస్తాడు, వారి ఎదుట మీ ప్రవర్తన చక్కగా ఉండునట్లుగా మీరు ఇక జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు? ఆయన పుటం వేసేది దేనికంటే వాళ్ళ ఎదుట నువ్వు యోగ్యంగా కనపడటానికి. చూడండి, ఇంతకీ ఎందుకు ప్రభావములను ఇలా చేసి ఇంత పుటం వేస్తున్నామంటే ఆయన ప్రేమ. ఒక్కసారి మనం చదువుదామా? చివరి మాట 8వ అధ్యాయము 12వ వచనం నుండి 14 వరకు చదవండి. 7వ వచనం నుండి 14 వరకు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7వ వచనం నుండి 14 వరకు. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములోనికి ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయల నుండి అగాధ గల దేశము, దేశము ఆహారము తిని దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు. ఇనుప రాళ్ళు కలిగిన దేశము, దాని కొండలలో నీవు తిని తృప్తి పొంది ఆయనను స్తుతింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ లోకంలో నుండి బయటకు వచ్చావో, ఏ లోకంలో నుండి విమోచించబడ్డావో
ఒకవేళ నడిపించేటప్పుడు మరలా నువ్వు ఆశలు కలిగి అక్కడే ఇల్లు కట్టుకొని అక్కడే సుఖభోగాలు అనుభవిస్తావని దేవుడు భయపడి నా ప్రేమ నుండి ఎక్కడ దూరం అవుతారని ఆయన ఆ అరణ్య మార్గంలో తాపకరమైన పాముల మధ్యలో నడిపిస్తున్నాడు. వారిని అలా నడిపించి ఎక్కడికి చేర్చాడంటే పాలు తేనెలు ప్రవహించు దేశానికి చేర్చాడు. అక్కడ ఏ లోపం లేని దేశం అది, సౌందర్యం కలిగిన దేశం అది, ఇనుప రాళ్ళు కలిగిన దేశం అది. అక్కడ ఎల్లప్పుడూ సంతోషం ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులన్నీ మనకు దేవుడు ఎందుకు ఎదురు చేస్తున్నాడంటే నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఉండు స్థలంలోనికి మనల్ని కొనిపోవటానికి. అందుకే ఆయన బంగారాన్ని పుటం వేసినట్లుగా అగ్నిలో పుటం వేస్తూ, ఒకవేళ మనం లోకాశలు కలిగి ఇక్కడే ఉంటామేమోనని, ఒకవేళ లోక తలంపులు కలిగి ఇక్కడే పడిపోయి ఉంటామేమోనని ఆయన మనల్ని అగ్నిలో పుటం వేస్తూ సర్పము తాపకరమైనటువంటి పాములు కలిగిన మనుషుల మధ్యలో, తేళ్ల మధ్యలో, హానికరమైన మనుషుల మధ్యలో ఆయన ఉపదేశము చేయుచు మనల్ని నడిపిస్తూ తన ద్వారా దాహం తీరుస్తున్నాడు. అది దేవుని ప్రేమ. ఈరోజు ఈ బాధ వెనుక దేవుని మనసును తెలుసుకుంటావా? నీ దుఃఖం వెనుక దేవుని మనసును తెలుసుకుంటావా? నీ వ్యాధి వెనుక దేవుని ప్రణాళికను గ్రహిస్తావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నటెన్నటికీ అన్యాయస్తుడు కాదు. ఆయన అబద్ధం ఆడటానికి నరుడు కాదు. నిన్ను విడిచిపెట్టకూడని భాగ్యమనించే ఆయన స్వరక్తం ఇచ్చి నీకు విమోచన కలుగ చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులన్నీ నీకు ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటాయి. అదే వ్యతిరేకమైన ప్రజల మధ్యలో నువ్వు గణపరచబడాలంటే, నీ దాహం తీరాలంటే ఆయన ఉపదేశం చేస్తూ ఆయన నీకు తోడుగా నడవాలి. అదొకటి గుర్తుపెట్టుకో. ఆయన లేకపోతే నీ జీవితంలో దుఃఖం, ఆయన నీతో రాకపోతే నీ జీవితంలో ఏడుపు, బాధ. యోసేపు మరియలు యేసు ప్రభువుని మరిచే నడిచారు. ఆయన లేకపోతే ఎంత దుఃఖం ఉంటుందో వారికి తెలుసు. ఆయన లేకపోతే వాళ్ళ వేదన ఏమిటో వాళ్ళకి తెలుసు. ఆయనను లేక వాళ్ళు నడిచారట 3 దినాల ప్రయాణంలో. కన్నీరు, బాధ కలిసిన వాళ్ళలో అడుగుతున్నారు, అయ్యా ఈ మార్గంలో ప్రభు కనపడ్డాడా, ఈ మార్గంలో ప్రభు కనపడ్డాడా అని. ప్రభు దొరికే దాకా వెతికారు. అతను దొరికిన తర్వాత వాళ్ళ దుఃఖం నిర్మూలపరచబడింది. ప్రభు నేర్పిస్తున్న పాఠం అది. ఎవ్వరి మీద ఆధారపడకండి. ఏ బంధం ఈ లోకంలో శాశ్వతం కాదు. ఏ బంధము శాశ్వతం కాదు, ఒక్క నా ప్రభుతో కూడినటువంటి బంధం తప్ప. ఎందుకంటే ఆయన విమోచించాడు కనుకనే ఆయనే నడిపించాలి. ఆయన లేకపోతే మార్గం శూన్యం. సంగమా, ఈ పరిస్థితులు మనకు ఎదురైనటువంటి పరిస్థితులు నేర్పిస్తున్న పాఠం. దీని వెనుక సంఘం పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఎంతో జ్ఞాపకం చేసుకోండి. నీ పట్ల ప్రభుకున్న మమకారం ఎంతో జ్ఞాపకం చేసుకోండి. ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక మరలా ఆయన నూతన ప్రేమలో, మొదటి ప్రేమలోనికి మనం వచ్చి ఆయన పాదాల చెంత చేరి, గతంలో ఎవరి మీద ఆధారపడ్డామో, దేని మీద ఆధారపడ్డామో, మన స్వచిత్తానుసారంగా నడిచి ఎంత కోల్పోయామో, వాటన్నిటి వెనుక నిన్ను మరలా ప్రేమలో స్థిరపరచాలని ప్రభు మాట్లాడుతున్నాడు. అందరం ఉన్న పాటను మోకరిద్దామా? ప్రభు పాదాలు పట్టుకొని ఆయన నేర్పిస్తున్న పాఠాలు, ఆయన చూపిస్తున్న మార్గాలు ఇవి, ఆయన తెలియచేస్తున్న సత్యాలు ఇవి. అందుకే ప్రభు అంటాడు అపోస్తలుడైన పౌలుతో, ఇదిగో అననీయ దగ్గరికి వెళ్ళు, నువ్వు నా నామము నిమిత్తము ఎన్ని బాధలు పడాలో, ఎన్ని నిందలు పడాలో, ఎన్ని అవమానాలు పడాలో నేను నీకు చూపిస్తాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, తాపకరమైన పాముల మధ్యలో దేవుడు నడిపిస్తున్నాడు. ఆయన లేకపోతే నువ్వు కాటు వేయబడతావు. ఆయన తోడు రాకపోతే ఆ విష సర్పాలు నిన్ను కాటేస్తాయి. తేళ్ల మధ్యలో ఆయన నడిపిస్తున్నాడు. ఆయన తోడు రాకపోతే ఆ విష సర్పాల వలన మనం నష్టపోతాం. వాటి నుండి, ఆ శాపకరమైన జీవితం నుండి, ఆ తాపకరమైన జీవితం నుండి మనల్ని విమోచించిన దేవుడు, ఇదిగో నీకు ఉపదేశం ఇస్తూనే నిన్ను నడిపిస్తాను, మార్గంలో నీ కొరకు దాహం తీరుస్తాను. ఆనాడు అరణ్యంలో తీర్చిన బండ క్రీస్తు బండగా మనతో నడుస్తున్నాడు. ఆత్మస్వరూపిగా మనతో నడుస్తున్నాడు. నీ మనోనేత్రాలు వెలిగించుకుంటావా?
ప్రభు ఎందుకు నేర్పిస్తున్నాడు ఈ పాఠం? ఎంతో మంది అయినా కూడా ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో చేజారిపోతున్నారే. లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా ప్రాణం దక్కట్లేదే. నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ తెగులు బారిన పడకుండా ప్రభు ఎందుకు కాపాడుతున్నాడు? అయ్యా నీకు స్తోత్రాలైనా, పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా. ప్రార్థన చేసుకుందామా సంగమా? ఒక్క మాట ప్రభుతో చెప్పండి. నీవు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళలేనైనా, నీవు లేకుండా నేను ఎంత క్షణం కూడా బ్రతకలేనయ్యా. నువ్వు నాతో రాకపోతే ఈ క్రూర మృగాల మధ్యలో నేను జయించలేను ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? నేనేమై ఉన్నానో నీ కృప వలలేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలలేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలలేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా కర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా కర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలలేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలలేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ ఏమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా కర్పిస్తాను. నా మట్టుకైతే సామైనాది నాకెంతో మేలే, నా మట్టుకైతే బ్రతుకుటకిస్తే సామైనాది నాకెంతో మేలే. ఇదిగో దేవా ఉన్నానయ్యా, ఇదిగో దేవా ఉన్నానయ్యా. దయతో నన్ను కవికొనుమయ్యా, యేసయ్యా. ఏదేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలలేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలలేనయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వలలేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలలేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా.
లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించి నన్ను నడిపించి యేసయ్యా 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 దుకా 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 ప్రియమైన దేవుని సన్నమా, నా దేవుడు అన్యాయస్తుడు. ఎన్నో సంవత్సరాలుగా నీతో నడిచిన దేవుడు, నీ బాధల్లో ఎందుకు పక్కకి వెళ్ళిపోతున్నాడో జ్ఞాపకం చేసుకో. నీ దుఃఖ సమయంలో ఎందుకు దూరం అవుతున్నాడో జ్ఞాపకం చేసుకో. ప్రేమ ఎప్పుడు దగ్గర ఉండాలని కోరుకుంటుంది, అదే సమయంలో ఆ ప్రేమ విలువ తెలియాలని కూడా తాపత్రయపడుతుంది. నువ్వెక్కడ దూరం అయిపోతావు అని, ఎక్కడ లోక భోగాలలో అక్కడే నిలిచిపోతావేమోనని ఆయన ఒక క్షణం నీకు దూరం ఉంటున్నాడు. గొప్ప వాత్సల్యత చూపటానికి నిన్ను అగ్నిలో పుటం వేస్తున్నాడు. ఈ మస్టు నీలో ఉండకుండా, ఈ లోకము నీలో ఉండకుండా, ఈ ఆశ నీలో ఉండకుండా సంపూర్ణంగా పరిపూర్ణంగా పైన ఆనుకొని, ఇదిగో దుఃఖము వేదన లేని సౌందర్యము కలిగిన రాజ్యమునకు నేను సిద్ధపరచాలని అదే తపన నా ప్రభుకి, అదే ఆరాటం నా ప్రభుకి. ఆ సమయంలో నువ్వు సనిగినా నీకు దూరం కావట్లేదు, ఆ సమయంలో నువ్వు బాధపడ్డా దూరం కావట్లేదు. కానీ ఒక్కసారి ఏంటయ్యా నా పరిస్థితి నువ్వు కేకేస్తే తట్టుకోలేక నీ దగ్గరకు వస్తున్నాడే, ఆదరించడానికి నీ దగ్గరకు వస్తున్నాడే. సంగమా, ఈ లోక నటన గతించిపోయే దినాలు ఆసన్నమయ్యాయి. లోకములో ఉన్నదంతా నటనే. నువ్వు ప్రభు పైన అనుకో. అరణ్యములో ప్రియుడి పైన ఆనుకొని వస్తున్న ఈమె ఎవరు అని సంఘాన్ని గురించి సమాజం మాట్లాడుకునేటట్లుగా, నీ యోగ్యమైన ప్రవర్తనను చూసి అంత్య దినములలో అనేకులు రక్షణలోనికి వచ్చేటట్లుగా ఆయన ఉపదేశము ద్వారా ఆయన నడిపించినట్లుగా. అది ఏ ఇరుకైనా ఇబ్బంది అయినా అది నీ మేలుకే, తుదకు నీ జీవితానికి ఆశీర్వాదకరం. ఆ ఉన్నతమైన పరసంబంధమైన ఆశీర్వాదం కొరకే నా ప్రభు నిన్ను విడువక ఎడబాయక నీతో వస్తున్నాడు. మరొకసారి ఆయన తట్టు తిరిగి ఆయన ప్రేమకు పాత్రులమై ఆయన రాకడకు సిద్ధపడతాం. ప్రభు అటు ఉన్నతమైన కృప మన ఒక్కొక్కరికి అనుగ్రహించును కాక. ప్రభు ఇంతగా మనల్ని ప్రేమిస్తున్న ప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. మరొకసారి మనల్ని ప్రేమించి ఇలా సంఘంగా కూడుకొని ఆయన ఘనమైన నామాన్ని మహిమపరచుటకు ప్రభు చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం.
మోకరించిన ప్రతి బిడ్డని పేరు పేరున ప్రభు ఆశీర్వదించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. సాక్ష్యాలన్నీ ప్రభు ఆశీర్వదించినందుకే స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది నాన్న నూతనంగా వచ్చిన ఆత్మలను ప్రభు కలిసి వచ్చిన ప్రార్థన చేద్దాం. గోదావరికంలో జిఎం కాలనీలో ఉన్న సహోదరి రిబ్కా, వారి కుమార్తె బిడ్డలు 20, ఒక పాప ఒక బాబు, వారిద్దరికి ప్లేట్లెట్స్ పడిపోయాయి. ఉన్నారు, స్టార్ హాస్పిటల్లో ఉన్నారు. ప్రభు ఆ బిడ్డలు ఇద్దరిని సమయంలో సంఘం ప్రార్థిస్తుండగా తట్టాలి, వారిని ముట్టి స్వస్థపరిచి ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని నాట్యంగా మార్చి ప్రభు ఆ బిడ్డలు 20ని స్వస్థపరిచినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అయ్యా 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 మీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు మర్చిపోట కన్యాస్తుడు కావు తండ్రి. రిబ్కా తల్లిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వారి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు. వారి 20 బిడ్డలని నైనా మీరు ముట్టండి తండ్రి. వారి మనవరాలు మీరు ముట్టండి అయ్యా, స్వస్థపరచునైనా. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగును గాక. వారి శరీరానికి అన్ని ప్లేట్లెట్స్ అవసరమునైనా మీరు సమృద్ధిగా అనుగ్రహించుదురు గాక. కార్యం చేయండి అయ్యా, కార్యం చేయండి అయ్యా. మీ నామాన్ని గణపరుచుకొని వారికి విడుదలిచ్చి మీకు సాక్షిగా నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ శ్రేష్టమైన నామాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి గత కాలం నుంచి ప్రభా అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు. ఆ మాసమంతా మీరు కాచి కాపాడు ప్రభా. తండ్రి మీకు స్తోత్రాలు. ప్రభా సమకూర్చబట్టుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. నిజంగా నైనా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్వామి. దినాలు ప్రభా ఈ విధంగా మేము సమకూర్చబడుకోకుండా ప్రభా అయ్యా ఉన్నాము. అయినప్పటికీ ప్రభా తండ్రి మీకు స్తోత్రాలు. అన్ని పరిస్థితులను మీరు అనుకూలపరిచి మరలా సంఘంగా కూడుకోవడానికి మీరు చూపిన ఈ గొప్ప కృప కొరకై స్తోత్రాలు స్వామి. నిజంగా ప్రభువా తండ్రి మీకు స్తోత్రాలు. ఈ విధంగా మరలా మేము కూడుకొని మీ ఘనమైన నామాన్ని ఆరాధన చేయడానికి, స్తుతించడానికి, కనపరచడానికి మీరు చూపిన ఉన్నతమైన కృప కొరకై స్తోత్రాలు స్వామి. సజీవుడు లేకదయ్యా నేను స్తుతించేది. మృతుల లోకంలో నీకు స్థుతి కలగదు కాబట్టి నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు. అందరిని బట్టి మీ స్తోత్రాలు స్వామి. నిజంగా ప్రభా అనేకులు ప్రభా ఆకుల వలె రాలిపోతున్న ఈ దినాల్లో ప్రభా ఈ దినం చూడక ఎంతో మంది ప్రభా అయ్యా తండ్రి ప్రభా స్తోత్రం మృతులుగా మారిపోతున్న ఈ దినాల్లో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా మీకు స్తోత్రాలు. ఏ మంచి మా జీవితాల్లో లేకపోయినప్పటికీ ప్రభా తండ్రి మీకు స్తోత్రాలు. చెప్పుకోదగిన విషయాలు ఏమి మా జీవితాల్లో లేకపోయినప్పటికీ అయ్యా నిష్ప్రయోజనంగా ఉన్న మా జీవితాల్లో మీరు చూపుతున్న సారమైన ప్రేమ కొరకై స్తోత్రాలు స్వామి. నిజంగా ప్రభా మేము బ్రతికి ఉన్నామంటే నీ కృప అయ్యా. అయ్యా మేము కాపాడబడుతున్నామంటే నీ కృపే స్వామి. మాలో ఏ మంచి లేదు, ఏ పరిశుద్ధత లేదు అయ్యా తండ్రి. చెప్పుకోదగిన ఏ విషయం లేదు కానీ స్వామి నీ ఉచితమైన కృప, నీ అపారమైన ప్రేమే స్వామి. అందుని బట్టి మీ స్తోత్రాలు. కంటే శ్రేష్ఠులైన వారు, ధనులైన వారు అయ్యా జ్ఞానవంతులు ప్రభా, ఐశ్వర్యవంతులు సైతం ప్రభా దినాన్ని చూడక అయ్యా తండ్రి మరణించి ఉండగా స్వామి సజీవులంలో ఉన్న మేము ప్రభా మిమ్మల్ని మనసారా స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకై స్తోత్రాలు స్వామి. అయ్యా మనల్ని మీ శ్రేష్టమైన ఘననామాన్ని కొనియాడడానికి, అన్ని నామాల కంటే ఉన్నతమైన నామంగా మీ నామాన్ని బయటెత్తడానికి మీరు చూపుతున్న విస్తారమైన ప్రేమ కొరకై స్తోత్రాలు స్వామి. నిజంగా నీలాంటి ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకంలో ఉన్నారు స్వామి. ఇలా ప్రేమించేవారు ఎవరు లేరు కదా ప్రభా మీకు స్తోత్రాలు. తల్లి ప్రభా తన గర్భమున ప్రభా అయ్యా పుట్టిన బిడ్డని కరుణింపకుండా మానది కదా ప్రభా. వారైనా మర్చిపోతారేమో కానీ నేను మరుమను విడువను వాగ్దానం చేసిన దేవుడు నువ్వు ఎంతైనా నమ్మకస్తుడు స్వామి. మీకు స్తోత్రాలు దేవా. మేము మీ చేయి పట్టుకుంటే విడిచిపెడతామని మీరే మా చేతిని పట్టుకొని మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజంగా ప్రభా ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఎంతో మంది సమయాన్ని, కాలాన్ని ప్రభు గుర్తెరగా నష్టపోయారు స్వామి. నిజంగా ఏ యోగ్యత లేని మా జీవితాల్లో ప్రభా మేము సజీవ లెక్కలో ఉండడం మాత్రమే కాదు ప్రభా
ఈ శ్రేష్టమైన గణనామాన్ని కొనియాడడానికి మీరు మా పట్ల చూపుతున్న అపారమైన కృప కొరకై స్తోత్రాలు. ఏమొచ్చి మీరు రుణం తీర్చుకోలేము ప్రభా. మా జీవితాంతరం ప్రభు మీకు రుణస్థలమై ఉంటే తగిన కృప మాకు దయచేయండి స్వామి. అయ్యా మీకు స్తోత్రాలు స్వామి. ఈ భయంకరమైన దినాల్లో, ఎన్ని దినాల్లో, అపాయకరమైన దినాల్లో, మరణం ఎవరిని కబలించి వేస్తుందో తెలియని దినాల్లో ప్రభా, ఒక్కొక్క దినం మరణాన్ని ప్రభా జయిస్తూ ముందుకు సాగిపోతున్న ఈ దినాల్లో ప్రభా, నిశ్చయంగా ప్రభా మా సంఘ వెడల మా పట్ల మీరు చూస్తున్న సారమైన కనికరం బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము, గణపరుస్తున్నాము స్వామి. మీకు స్తోత్రాలు స్వామి. నిశ్చయంగా మా బ్రతుకు దినములన్నీ ప్రభా మీరు స్థుతించే భాగ్యం, నమ్మకస్తులుగా మీ సన్నిధిలో ఎదిగే భాగ్యం మాకు దయచేయమని, అతి కృపగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాము స్వామి. అయ్యా మీకు ఇష్టమైన ప్రతి కార్యాన్ని మా జీవితాల నుంచి తొలగించి మేము ప్రీతికరంగా మేము బ్రతుకుటకు కృప మాకు దయచేయండి స్వామి. యోగ్యులుగా అర్హులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాము స్వామి. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మాటల ద్వారా మీరు మహిమ పొందారని బట్టి మీ స్తోత్రాలు. సాక్ష్యాలు చెప్పినటువంటి బిడ్డను మీరు బలపరచండి. ఇంకా సజీవ సాక్ష్యాలు సంఘంలో లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో మీరు చేసిన గొప్ప మేలుకై స్తోత్రాలు స్వామి. కృతజ్ఞత జీవితాంతం మీకు నమ్మకస్తులుగా ఉంటానికి సహాయం చేయండి స్వామి. ఇంకా ప్రభా మా ప్రియులకు చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ దాసుల నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు అయ్యా. అవును ప్రభా, ఈ అరణ్య యాత్రలో అయ్యా తండ్రి ప్రభా మీకు స్తోత్రం. ఈ లోకమనే అరణ్యంలో ప్రభా ఈ తాపకరమైన ప్రభా పాముల మధ్య తేళ్ల మధ్యలో జీవిస్తున్న మా జీవితాల్లో స్వామి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా. అయ్యా నేను మిమ్మల్ని నడిపించి త్రోవలు సరళం చేస్తానంటే మీరు మమ్మల్ని ఎందుకు నడిపిస్తున్నారంటే, ఇబ్బంది కుటుంబంలో మమ్మల్ని ఎందుకు పరిశీలిస్తున్నారంటే, పరిశోధిస్తున్నారంటే ప్రభా తుదకు మీరు మాకు ప్రయోజనం చేయాలని ప్రభా, తుదకు మీరు మాకు మేలు చేయాలని స్వామి ఆ మార్గాల్లో మీరు నడిపిస్తున్నారు. ఇబ్బందుల్లో ప్రభా, ఇరుకుల్లో, వ్యాధుల్లో ప్రభా, బలహీనతలో ప్రభా, బాధల్లో ప్రభా, శ్రమల్లో, కన్నీటిలో ప్రభా మీరు ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నారంటే స్వామి దాని వెనుక ప్రభా విస్తారమైన మేలు దాగి ఉన్నదని, తుదకు మాకు మేలు చేస్తారన్న ఉద్దేశంతో మీరు మమ్మల్ని నడిపిస్తున్నారని మేము గ్రహించడం మాకు దయచేయండి స్వామి. అవును ప్రభా పడుతున్నాము ప్రభా, మేము తగ్గించబడుతున్నాము స్వామి. తద్వారా మాకు మేలు చేస్తారనే ఉద్దేశంతోనే ప్రభా మీకు స్తోత్రాలు. నిశ్చయంగా ప్రభా అయ్యా తండ్రి మీరు నడిపించిన మార్గములు మేము అప్పగించుకునే కృప దయచేయండి స్వామి. ఎందుకంటే మీరు మమ్మల్ని